శ్రీ భారతంలో మనము బ్రాహ్మణుల ద్వారా మానసికంగా కుంగిపోయినటువంటి ధర్మరాజుకు అనేకమైనటువంటి శౌనకుడు అనేటువంటి బ్రాహ్మణుడు అనేకమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా అరణ్యంలో అన్నీ కోల్పోయి వెళ్ళిపోయినారు. కొంత బాధ ఉంటుంది. ఎంత ధర్మాత్ముడైనప్పటికీ కూడా మరి ధనం అనేటువంటిది ఎలా ఉపయోగించుకోవాలి, తృష్ణ అనేటువంటి దాన్ని ఎలా వదులుకోవాలి, స్నేహాలు అనేటువంటివి ఎలా ఉండాలి, ఇవన్నిటినీ గురించి కూలంకుషంగా పండితుడు అంటే ఎవరు, అసలుకి పండితుడు అంటే ఎవరు, వర్తమానంలో జీవించేవాడు అనొచ్చు. వర్తమానంలో జీవించేవాడినే పండితుడు అంటారు. ప్రతి జీవిలో కూడా ఆత్మను చూడగలిగేటువంటి వాడినే పండితుడు అంటారు. ప్రతి జీవిలో కూడా ఆత్మను చూడగలిగేటువంటి దాన్ని పండితుడు అంటారు. దేనికి కృషించవలనో దేనికి కృషించకూడదో తెలుసుకున్నటువంటి వాడిని పండితుడు అంటారు. దేనికోసం మనం ప్రాకులాడాలా, దేనికోసం మనం ప్రాకులాడకూడదు అని ఒక రకంగా వస్తే మనం దేనికోసము ప్రయత్నం చేయాల. మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ ఇంద్రియ సుఖాలు, ఈ భోగాలైనా ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది కుటుంబం ఉంటుంది కాబట్టి ఇంద్రియ సుఖాలు అవన్నీ ఉంటాయి మామూలుగా. దానికి అత్యాశకు పెంచకూడదు, తృష్ణ ఉండకూడదు అనమాట. ఇప్పుడు జింక ఏ విధంగా అయితే సంగీతానికి బానిస అయిపోయి చిక్కేస్తుంది వేటగాని, అదేవిధంగా చేప గాలం దగ్గర ఉండేటువంటి పురుగు కోసం వెళ్ళి చిక్కేస్తుంది. అది వీక్నెస్. అది అట్లా మనిషి ఈరోజు ఏం వీక్నెస్ తయారైనాడు, డబ్బు వీక్నెస్కి తయారైపోయాడు. 10 లక్షలు ఇస్తామంటే ఎవరినైనా చంపడానికి కూడా రెడీ అవుతాడు. 5 లక్షలు ఇస్తామంటే చంపేస్తాం. లేదు నాకు శత్రుత్వం లేకపోయినా, ఏదో శత్రుత్వం ఉండే వాళ్ళు చంపుకుంటే ఒక అర్థం ఉంది. ఏదో వాళ్ళు వీళ్ళని చంపుకొని ఉంటారు, వీళ్ళు వాళ్ళని చంపుకుంటారు. ఒక 5 లక్షలు ఇస్తాము చంపేస్తావా అంటే చంపేస్తానులే అంటాడు కావాలని. అంటే అంత వీక్నెస్కి తయారైపోయినాడు. అంటే మనిషి డబ్బు మనం సృష్టించిందే, కానీ మనమే దానికి బానిస అయిపోయినాం. డబ్బు ఎవరు సృష్టించినారు? మనమే కదా సృష్టించిండేది. వేరే వాళ్ళు ఏమన్నా సృష్టించినారా? భగవంతుడు ఏమన్నా పోయేటప్పుడు 5 లక్షలు ఇచ్చి పంపించినాడు నీకేమన్నా? తీసుకుపోపా, నీకు ఖర్చులకు వస్తాయి భూలోకంలో అని చెప్పేసి బిజినెస్ చేసుకొని ఏమన్నా ఇచ్చినాడా? ఏం లేదే, ఏమి ఇవ్వలేదు. మనమే సృష్టించుకున్నటువంటి దానికి మనమే బానిసలు అయిపోతున్నాం. మనమే సృష్టించుకున్న బంధాలు, మనమే సృష్టించుకున్న డబ్బు, మనమే సృష్టించుకున్న అధికారము, అది ఎందుకోసము ఆ విధంగా సృష్టించుకున్నామంటే మనం గడవడానికి సృష్టించుకున్నాం. అది దానికి మనమే బానిసలు అయిపోతే ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు? చెప్పండి. నువ్వు చెట్టు మీద నుంచి వల్లోకి దుంకుతానంటే దుంకితే దాంట్లో నుంచి బయట రాలేవు. ఆయన ఏం చేస్తాడు? నువ్వు దుంకుతానంటే. ఇట్లా అయిపోయింది పరిస్థితి. మనమే దాంట్లో వెళ్ళిపోయి దానికి ఈరోజు బానిసలు అయిపోయి అది లేకుంటే బ్రతకలేము అనేటువంటి స్థాయికి వచ్చేసింది. మనం డబ్బు అవసరమే, జీవితంలో డబ్బు అనేది అవసరమే. సంసారిక జీవితంలో ఉండేంత వరకు ఏదో సన్యాసులకైతే అవసరం లేదు, ఇంకొకరికైతే అవసరం లేదని చెప్దాం, కానీ మనకు అవసరమే. అది అనవసరాలకు వాడుకుంటున్నాం. ఇంట్లో విపరీతమైనటువంటి అవి భౌతిక సుఖాలు, ఇంద్రియ సుఖాల కోసము దాన్ని వెచ్చిస్తూ ఈరోజు అప్పుల పాలవుతూ ఉన్నదాన్ని సరిగా మెయింటైన్ చేయకుండా, సంతృప్తిగా బతకకుండా, డబ్బు ఉన్నప్పటికీ కూడా భయపడుతూ ఉండడము, డబ్బు ఉన్నప్పటికీ కూడా సుఖంగా లేకుండా పోవడము, పక్కవానితో పోటీ పడ్డము, ఎదుటివానితో పోల్చుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు ఏమైపోతుందంటే మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి, మనందరికీ అన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చుంటే మన కోసం వంట చేసి పెట్టేవాళ్ళు ఇంట్లో ఉన్నారు, అయినా మనశ్శాంతి లేదు. మనకి పొద్దునే వడ్డించే వాళ్ళు రెడీగా ఉన్నారు మీకు కూర్చోబెట్టి, అయినా మనకు మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని ఇచ్చేదే ఇట్లాంటి ప్రవచనాలు. ఇలాంటివి మనం వినడం వల్ల మన ఆలోచనలో తినగవేము తీయనుండు అంటారు కదా, అట్లా మనకు నిదానంగా మనకు స్లో ప్రాసెస్లో మన
ఒక మనస్సు అనేటువంటిది మానసికమైనటువంటి దానికి పోకుండా ఈరోజు మనము చూడండి 40 ఏండ్లు అంటే నిన్న పాపము ఆ స్వామి యొక్క బంధువు చనిపోయినాడు హార్ట్ స్ట్రోక్తో. 40 ఏండ్లు, ఇది 60 ఏండ్లకు రావాల్సిన హార్ట్ స్ట్రోక్ నిన్ననే వచ్చేసింది ఆయనకి. ఒకేసారి వచ్చింది, వెళ్ళిపోయినాడు. మానసికంగా స్ట్రెస్, ఆ స్ట్రెస్ వల్ల ఏమైపోతుందంటే లోపల ఉండేటువంటి అవయవాలు విభిన్నంగా పనిచేస్తాయి. ఆ స్ట్రెస్ అనేది రాకుండా ఇలాంటి చోటుకు వస్తే ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. మా మిసెస్ అంటుంది, ఏమి రోజు పోవాలని వాడిని, నేను రోజు పోకుంటే పాఠం చెప్పలేనంటాను. నేను నీ ఇష్టం చూడు, ఉద్యోగం తీసేస్తారు, ఇంటికి వచ్చేస్తాను, హాయిగా ఉంటానని చెప్పి అప్పుడు పో అంటారు. పో అంటారు, ఊరికి పోయాలని. ఆ పిల్లలతో కొట్టుకొని వచ్చి ఉంటాము. వీటికి వస్తే మాకు స్ట్రెస్ తగ్గుతుంది రోజంతా. మళ్ళీ రేపు పొద్దునకి రెడీ అవుతాం. వాళ్ళు ఒక జాతి పిల్లల్లా ఇష్టానుసారం ఉన్నాయి. వీళ్ళంతా ఒకడో ఒక మాట ఇండు సరిగా. అట్లాంటి పిల్లల మధ్యలో మేము ఏదో అరణ్యంలో, నాకైతే కొన్ని క్లాసుల్లోకి పోయినప్పుడు అరణ్యంలోకి పోయినట్లుంటుంది, కొన్ని క్లాసుల్లోకి పోయినప్పుడు జూకు పోయినట్లుంటుంది. విచిత్రమైన పిల్లలు, వాళ్ళు పుట్టి పెరిగిన సంస్కారము ఒక రకము, వాళ్ళు చెప్పేటువంటిది, వాళ్ళ మాటలు బాగా వాళ్ళని తలుచుకుంటే మా 25 ఏళ్ళ ప్రొఫెషన్లో అవి పెద్ద గ్రంథం రాయొచ్చు. భయం లేదు. అట్లా కో ఎడ్యుకేషనే, వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి, వాళ్ళతో ఇదంతా చెప్పాలంటే ఓ బుక్ రాయొచ్చు నేను పెద్దగా. అట్లా అయిపోయింది పరిస్థితి, అంత ఇదిగా ఉంటుంది. అట్లా రోజేపు వచ్చినామంటే ఈ గ్రంథాలు అట్లా చదివినామంటే రోజంత మైండ్స్ బాగుంటుంది. మళ్ళీ రేపు రోజుకి రెడీ అవుతాం, అట్లా ప్రశాంతంగా ఉంటుంది రోజంతా, రీఛార్జ్ అవుతాం రోజంతా అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు బ్రాహ్మణుడితో ధర్మరాజు అంటున్నాడు, ధనం వల్ల కలిగే భోగాల పట్ల కాంచతో నేను ధనాన్ని కోరడం లేదు. చూడండి, ధనం వలన వార్తోప భోగలిసార్థం ఇయా మధ్యేవ మను భరణార్థం తు విప్రవాణ్ బ్రాహ్మణ్ కాంక్షే లోభత నా లోభత. అంటే ఏమి? బ్రాహ్మణోత్తమ, ధనం వల్ల కలిగే భోగం పట్ల కాంక్షతో నేను ధనాన్ని కోరడం లేదు, ఈ బ్రాహ్మణులను పోషించడం కోసం ధనాన్ని కాంక్షిస్తున్నాను. ఇది మంచి పాయింట్. మీరందరూ వచ్చినారు కదయ్యా, మీకోసం ఏదైనా పెట్టాలి కదా, నేను మీరు మాతోనే ఉంటాము అంటున్నారు. ఈరోజు కొంతమంది అయితే వెళ్ళిపోయినారు నేను చెప్పిన మాటకి, మీరు మాత్రం నన్ను వదలడం లేదు, మీరు మాతోనే ఉంటామంటున్నారు కదా, మరి మిమ్మల్ని ఎట్లా పోషించేది మేము అని నాకు ధనం కావాల్సి వచ్చిందేమో అనేటువంటిది నేను అడిగినాను. కానీ ధనకాంక్ష కోసం అయితే కాదు అని చెప్పేసి, ఇప్పుడు మనం కూడా భగవంతుని అడుగుతాం, స్వామి సంతానం ఇంతుంది, నాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అంటాం. అది మంచిదే, కోరిక తప్పేం లేదు. సంతానం ఇచ్చినావు, భార్యని ఇచ్చింది నువ్వే, సంతానం ఇచ్చింది నువ్వే, అంతా ఇచ్చింది నువ్వే, వాళ్ళని నేను పోషించాలంటే డబ్బు కూడా నువ్వు వేయాల్సిందే, నా పనికి ఏదో ఒకటి భరణం కట్టి నువ్వు వేయాల్సిందే అని చెప్పేసి భగవంతుని మనం అడగాల్సిందే. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడంలో తప్పేం లేదు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు, మనకు కావాల్సినటువంటి ఆహారము, మనకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి విద్య, మనకు కావాల్సినటువంటి కుటుంబ పోషణకు కావాల్సిన ఆదాయము, ఇవన్నీ కూడా భగవంతుని అడగడంలో తప్పేం లేదు. సంతానం లేకపోతే స్వామి సంతానం ఇవ్వమని అడగడంలో తప్పేం లేదు. ఇక్కడ సంతానం కూడా అవసరమే కదా, ఒక వంశము వృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే సంతానం అడగడంలో కూడా తప్పేం లేదు. ప్రతి ఒక్కటి అడగాల్సింది, భగవంతుని అడగడంలో అది తప్పు లేదు. కానీ ఎదురింటి వాళ్ళ మాదిరి బతకాలా, పక్కింటి వాళ్ళ మాదిరి బతకాలంటే అయ్యలేదు. ఆయన కర్మ ఫలితం వేరే, నీ కర్మ ఫలితం వేరే అని చెప్పేసి, ఆ విధంగా బ్రాహ్మణోత్తమ, నా వంటి వాడు గృహస్థంలో ఉంటూ తన్ను అనుసరించిన వారి రక్షణ పోషకులు చేయకుండా ఎలా ఉండగలను? గృహస్థాశ్రమం కదా. ఇప్పుడు గృహస్థాశ్రమంలో నా వంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాను నేను ఈరోజు, తను అనుసరించిన వారి రక్షణ పోషణలు చేయకుండా ఎలా ఉండగలను? ఇప్పుడు నన్ను అనుసరించిన భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాల్సిందే. ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి ఏదన్నా పెట్టాల్సిందే ఇంట్లోకి. సన్యాసులను కూడా పోషిస్తుంది గృహస్థ ధర్మం. సన్యాసులకు బ్రహ్మచారులకు కూడా ఈరోజు అన్నం పెడతా ఉండేది ఎవరు? గృహస్థాశ్రమమే. అంటే గృహస్థాశ్రమంలో మంచిగా ఉన్నాం మనం, ఒక రకంగా సన్యాసులకు మేలు చేస్తున్నాము, అటువంటి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తున్నాం ఈరోజు. కాబట్టి గృహస్థాశ్రమం చాలా మంచిది అని మనం అనుకోవాలి. గృహస్థాశ్రమంలో మనకేమి ఇదేమి లేదు, దీని నుంచి కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గృహస్థుని భోజనంలో పితృ మనుష్యాది సమస్త ప్రాణులకు భాగం కల్పించబడింది. ఎందుకంటే గృహస్థుని భోజనంలో
మనము పితృదేవతలకు పెడతాము, దేవతలకు పెడతాము, మనుష్యులకు పెడతాము, సమస్త ప్రాణులకు అక్కడ భాగం ఉంది. అందులో సమస్త ప్రాణులకు మనము బ్రాహ్మణులు మామూలుగా మేము ఇట్లా పెట్టేటప్పుడు ఒక 4 మెతుకులు ఇక్కడ పెడతాము. అది కూడా అందులో వాళ్ళకు ఒప్పించినట్లు, అదంతా కూడా ఆ పంచభూతాలకు ఒప్పించినట్లు అనమాట. అదేవిధంగా మీరు కొంతమంది చూడండి, ఎప్పుడన్నా అన్నం తినేటప్పుడు కొంతమంది పిడిచి తీసి పక్కన పెడతారు. ఎందుకు పెడతారు? ఖచ్చితంగా అందరి ఇంట్లో కూడా పెడతారు. చాలా మంది ఇంట్లో చూశాను, ఇట్లా పెట్టి మళ్ళీ తింటారు. మన ప్రాంతం తక్కువని గానుగాపూర్లో ఎక్కువ. ఎక్కడ గానుగాపూర్లో అయితే రోజు వంట చేసుకుని ఆ ఇంట్లో ఉండి స్త్రీలు మధ్యాహ్నం 1 గంట 1:30 దాకా కాసుకుంటారు. వాళ్ళు భోజనం చేయరు, వంట చేసుకుంటారు. ఒక అతిథి వస్తే వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత తినాలా అనిపించి కాసుకుంటారు. అది అతిథి రాకపోతే బయట పెట్టే వచ్చి తింటారు. ఎవరన్నా పశువులన్నా ఏదో ఆవో ఏదో తింటుంది అని చెప్పేసి అట్లా మనం ఒకరికి పెట్టకుండా చూడడం అనేటువంటిది లేదు. కాబట్టి గృహస్థుని భోజనంలో దేవ, పితృ, మనుష్యాది సమస్త ప్రాణులకు భాగం కల్పించబడింది. అదేవిధంగా తాము వండుకొని తినని సన్యాసి మొదలైన వారికి గృహస్థాశ్రమం తప్పక అన్నం పెట్టాలి. కొంతమందికి వండుకొని తినే నియమం ఉండదు సన్యాసంలో. వాళ్ళకు కూడా మనము, వాళ్ళు వండుకోరు, యాక్చువల్గా వాళ్ళ అగ్నిని స్పృశించరు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా మనం అన్నం పెట్టాల్సిందే సన్యాసి వస్తే. కాబట్టి ఆ విధంగా కూర్చోవడానికి స్థానము, ఆసనానికి తృణము, తాగడానికి నీళ్లు, తీయని సత్యవాక్కు, ఈ 4 సత్పురుషుల ఇండ్లలో ఎన్నటికీ తరిగిపోవు. సత్పురుషులైనటువంటి వాళ్ళ ఇండ్లలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎవరైతే సత్పురుషులుగా ఉంటారో కూర్చోవడానికి వాళ్ళు స్థానం ఇస్తారు, ఆసనానికి అవి మనకు కుశలిస్తారు, తాగడానికి నీళ్ళు ఇస్తారు, తీయని సత్యవాక్కు కూడా చెప్తారు, అనేక విషయాల్లో మాట్లాడతారు. ఇవన్నీ సత్పురుషుల ఇండ్లలో కొదవ ఉండవు. రోగాది పీడితులకు శయ్య, మిక్కిలి శ్రమ చేసిన వారికి ఆసనము, దప్పిక గలవానికి పానీయము, ఆకలి కొన్న వారికి భోజనం ఇవ్వాలి. ఇవే మనం చేయాల్సింది. భగవంతునికి ప్రీతి ఏమనంటే ఆ రోగ పీడితునికి సయ్య ఇవ్వాలి. రోగం వచ్చిందనుకోండి, అతనికి ఒక సయ్య ఇవ్వాలి. అదేవిధంగా శ్రమ చేసిన వానికి ఆసనం ఇవ్వాలి, కొద్దిసేపు కూర్చోబెట్టడం చేయాలి. దప్పిక గలవానికి పానీయం ఇవ్వాలి, దప్పిక అయిన వానికే పానీయం ఇవ్వాలి. ఆకలి కొన్న వానికి అన్నం పెట్టాలి. ఇవే భగవంతుని కోరుకునేది ఇవే. మిగతా ఏమీ చేయకపోయినా ఆయన ఏం పెద్దగా పట్టించుకోండి. నిన్ను ఇవి చేసినావు అనుకో ఆయన ప్రీతి చెందుతాడు. ఇవన్నీ కూడా చేయడానికి ప్రీతి చెందుతాడు. ఇంటికి వచ్చిన వారిని ఆదరంగా చూడడం, మనసిచ్చి మంచి మాటలు పలకడము, లేచి ఆసనం ఇవ్వాలి. మనము ఇంటికి ఎవరన్నా వస్తే మనం లేచి వాళ్ళకి ఆసనం ఇచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవాలి. అది అదేవిధంగా అతిథులను చూడగానే ఎదురేగి వారిని గౌరవించాలి. అతిథులు మనకు ఇంట్లో వచ్చినారనుకోండి, వాళ్ళకి ఎదురేగి చిరునవ్వుతో వాళ్ళని స్వాగతం చెప్పాలి. రాండి అని చెప్పేసి, రాండి, మీరు వచ్చింది చాలా మంచిదైంది మాకు మా ఇంటికి ఈరోజు అని చెప్పేసి వాళ్ళకు అనుకోని అభ్యాగతలు వస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పుణ్యంలో కొద్దిగా ఇచ్చిపోతారు. నీకు తెలుసోలేదు, వాళ్ళ పుణ్యం ఉంటుంది, వాళ్ళ పుణ్యంలో కొద్దిగా ఇచ్చిపోతారు. మీరందరూ చల్లగా ఉండండి అంటాడు. వాళ్ళ పుణ్యం కాస్త వెళ్ళిపోయినట్లే. వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తారో పుణ్యం పోతుంది వాళ్ళకి. అట్లుగా ఏమి ఇకపోతే అన్ని తీసుకోపోతారు, మన పుణ్యాన్ని అంతా ఎత్తుకుపోతారు. 2 ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు మనకి శుభాలు కలగాలని అనుకుంటారు. మంచి కుటుంబం, బాగున్నారు అని చెప్పేసి ఆశీర్వదించిపోతారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వచనంలో బలం ఉండొచ్చు, అనేక రకాలుగా ఏమైనా మనకుండే రుగ్మతలు కూడా తగ్గిపోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత. చాలా చోట్ల అట్లా స్వామీజీలు వచ్చిన ఇంట్లో చాలా మంచి జరగడం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు పుణ్యాన్ని దారపోస్తారు కాబట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అగ్నిహోత్రము, ఆబోతు, జ్ఞాతులు, అతిథులు, బాంధవులు, పుత్రులు, భార్య, సేవకులు, వీరిని గృహస్థు యథోచితంగా గౌరవించాలి. అలా చేయకుంటే వారిని కోపాగ్ని చేత గృహస్థుడు దహింపబడతాడు, గృహస్థుడే వెళ్ళిపోతాడు. సరిగా మనము ఇట్లాంటివి చేయకుండా పోతే అగ్నిహోత్రము, జ్ఞాతులు, అతిథులు, బాంధవులు, పుత్రులు, భార్య, సేవకులు, వీరు గృహస్థునే బాగా గౌరవించాలి. ఇంట్లో ఉండే పెద్దని గౌరవించాలి. భార్య, పిల్లలంతా కూడా వాళ్ళని గౌరవించాలి, గృహస్థుని గౌరవించాలి. లేకుంటే దీనివల్లనే వాళ్ళు నశించిపోతారు అన్నమాట. కాబట్టి కేవలం తన కోసమే అన్నం వండుకోకూడదు, వృథాగా పశువులను హింసించకూడదు, విధిపూర్వకంగా దేవతాదులకు సమర్పించని దాన్ని తాను కూడా తినకూడదు. దేవతలకు పెట్టకుండా మనం ఏమీ తినకూడదు, నైవేద్యం పెట్టి తినల్లా. అదేవిధంగా
కేవలం తన కోసమే వండుకోకూడదు. వండుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ వండుకోవాలి. ఎవరైనా వస్తారేమో ఏ టైం కన్నా. అదేవిధంగా వృతాగా పశువులను హింసించకూడదు. అది పొడుచుడు చేయదు, దాన్ని ఊరికే కొడతా అంటారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా హింసించకూడదు. కుక్కలకు, స్వప్రాణులైన చండాలులకు, పక్షులకు నేలపై అన్నాన్ని విడిచిపెట్టాలి. వాటికి అన్నాన్ని, ఈ ఎండాకాలంలో అయితే నీటిని వాటికి విడిచిపెట్టాలి. సాయంత్రం, ఉదయం ఇలా ఇవ్వడాన్ని వైశ్రో దేవము అని అంటారు. వైశ్రో దేవం అని అంటారంట. ఈ విధంగా ఆ పశుపక్షాదులకు అవి నోరు లేదు, అవి అడగడానికి ఛాన్స్ లేదు, అవి అడగడానికే ఛాన్స్ లేదు. కాబట్టి అలాంటి వాటికి మనం గుర్తించి మనము వాటికి అన్నపానాలను అందించాలి. కాబట్టి ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలిన అన్నమును విగసనము అంటారు. వైష్ణోదవనం చేయక ఉన్న అన్నాన్ని అమృతం అంటారు. అందువల్ల గృహస్థుడు నిత్యము విశ్వశాసి అమృత భోజనుడు కావాలి. అందరికీ పెట్టిన తర్వాత మిగతా అన్నాన్ని గృహస్థుడు తీసుకొని తింటే అది అమృతంతో సమానం. అది అమృతంతో సమానమవుతుంది అని చెప్తున్నారు. అతిథిపై దృష్టి పెట్టాలి, మనసు పెట్టాలి, సత్యమైన మధుర భాషణం చేయాలి, వెళ్ళేటప్పుడు అతన్ని అనుసరించాలి, ఇంటిలో ఉన్నంతసేపు అతనితో గడపాలి. ఇదే 5 దక్షిణలకు కూడిన అతిథి యజ్ఞము అంటారు. చూడండి, అతిథిపై దృష్టి పెట్టడము. మన ఇంట్లోకి ఎవరైనా అతిథి వచ్చినా అనుకోండి, వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టాలా, తర్వాత మనసు పెట్టాలా, సత్యమైన భాషణం చేయాలా, వెళ్ళేటప్పుడు ఆయన అనుసరించాలా, తర్వాత ఇంట్లో ఉన్నంతసేపు అతనితో గడపాలి. ఇంట్లో అతను ఎంతసేపు ఉంటాడో అంతమంది. ఆ విధంగా గడిపితే మన 5 దక్షిణలతో కూడిన అతిథి యజ్ఞం చేసినట్లుగా అంటే చూడండి, అతిథి యజ్ఞం చేసినట్టుగా. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంట్లోకి వస్తే ఈయన ఎంతసేపు ఉంటాడో ఏమో, మాకు సీరియల్ టైం అవుతుంది, ఈ టైం కరెక్ట్గా వచ్చినాడు, తిట్టుకుంటారు. తిట్టుకుంటారు, మా ఆయన లేడని చెప్పేస్తారు. కావాలంటే ఏమేమి చేస్తారో అవన్నీ కూడా. అందుకే అన్ని పుణ్యాలు పోయినాయి. ఆ టీవీ మనకు పిచాచాలు ఏం లేవు, అవి టీవీనే పిచాచం పెద్దగా. అదే దయ్యము, అదే పిచాచం ఉంది. అవే పడతాండేది అందరికీ కూడా. కానీ ఇంట్లో ఏమీ ఎవరి ఇంట్లో కూడా పుణ్యం సరిగా లేదు ఈ విధంగా చేస్తా అంటే. కాబట్టి ఈ విధంగా అది దక్షిణలు చేసినటువంటి దాంతో చూడండి ఎంత ఈ సింపుల్గా ఉన్నాయి చూడండి. ఇవి సింపుల్గా చేయడం ఇవి పెద్ద, కానీ దీని నుంచి ఎంతో ఫలితం అనేటువంటిది ఉంది. చిన్న కార్యంతో ఎక్కువ పుణ్యం కొట్టేయచ్చు మనం. ఏదో అశ్వమేధ యాగమో ఇంకొక యాగమో చేయాల్సిన పనిలే, ఇవి చేస్తే చాలు. ఇవి చేస్తే మనం పుణ్యం అనేటువంటిది లభిస్తుంది, భగవంతుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఇవి ఏ మతానికి సంబంధించినవి చెప్పండి? మత గ్రంథాలు అంటారు దీన్ని. మళ్ళీ ఏ మతానికి సంబంధించినవి, ఏ మతంలో అయినా ఇవే ఆచరించవలసింది. మళ్ళీ మత గ్రంథాలని వేసేది. అందుకే ఆ మత గ్రంథాలని చెప్పి పిల్లలకి ఇవన్నీ దూరం చేసేసినాం ఈరోజు. అందుకే వాళ్ళకి కల్చర్ తెలీదు, సంస్కారం తెలీదు. ఇంటికి అతిథి వస్తే వాడు రూమ్లో పోయి దూరుకుంటాడు. మనం ఒకసారి ఇప్పుడు భజనకు పోయింటే పిల్లలంతా రూమ్లో పోయి ఇది సెల్ ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయినారు. ఏం సార్, మనం ఒకసారి పోయినప్పుడు సార్ తిట్టి బయటికి పిలిపించాలి, రండి అని భజన చేస్తా అంటే పిల్లలంతా ఒక రూమ్లో పోయి వాకిలు వేసుకొని టీవీ చూసుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంటి పెద్ద ఆయన సెల్ ఫోన్ చూసుకుంటే బయట కూర్చున్నాడు. భార్య ఒకటి కూర్చొనింది, అంతే. ఇది ఈ భజన అంటే. వీళ్ళకి భజన ఎందుకు చేయాలి మనం చెప్పండి? ఇదే భజన సంస్కారం అంటే ఇదే. పిల్లల్ని కూర్చోబెట్టి నలుగురితో భగవన్ నామం పరికించి వాళ్ళకి అలవాటు చేయడానికి కదా అట్లాంటి భజన సంస్కారం పెట్టిండేది. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి అపరిచితుడు, శ్రాతుడు అయినటువంటి బాటసారికి ప్రసన్నతతో అన్నం పెట్టిన గృహస్థునికి ఎంతో పుణ్యం లభిస్తుంది, చాలా పుణ్యం లభిస్తుంది. మనం విప్రోత్తమ ఈ విధంగా గృహశాస్త్రంలో వివరించే గృహస్థు ఉత్తమ ధర్మాన్ని పొందుతాడని చెబుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినాడు ధర్మరాజు. కౌశికుణ్ణి అడిగినాడు అనమాట, ఈ బ్రాహ్మణుని. అయ్యో, ఇది చాలా దుఃఖకరమైన మాట. ఈ లోకంలో పరస్పర విరుద్ధాలైన విషయాలు కనబడుతున్నాయి. సత్పురుషుడు దేనికి సిగ్గుపడుతున్నాడు, దుష్టుడు దాని చేతనే సంతోషిస్తున్నాడు. సత్పురుషుడు దేనికి సిగ్గుపడుతున్నాడు, దష్టుడు దాని చేతనే సంతోషిస్తున్నాడు. మూర్ఖుడు తన ఆసన శిస్తృప్తికై ఇంద్రియార్థమైన విషసుఖాలకు వశుడై మోహరాగాలకు దీనుడై విషయ సామాగ్రిని విషణంగా భావించి వాటినే సంపాదిస్తున్నాడు. ఇవేవి సంపాదించుకోవడంలో వాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయినాడు. ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి వీటన్నిటిని విషయ సుఖాలకు వశుడై మోహరాగాలకు అధీనుడై విషయ సామాగ్రిని వికసనంగా భావిస్తూ
దాన్నే అమృతంలాగా భావిస్తున్నాడు. విషయ సుఖాలు, బంధాలు, అనుబంధాలు, ఇంట్లో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉండడము, ఇవే వాడు అమృతంగా భావిస్తా అన్నాడు. ఇవే అమృతంగా భావించి వీడు ఇవన్నీ మనము సేవ చేయడానికి ఉన్నాము, పెద్దవాళ్ళకి సేవ చేయడానికి ఉన్నాము, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అతిథిగా మర్యాదలు చేయడానికి మనం ఉన్నాం అనుకోవడం లేవాడు. మా ఇంట్లో అవన్నీ బాగున్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, అది ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు ఇంద్రియ సుఖాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ విధమైనటువంటి విషయ సామగ్రిని విషయంగా భావించి వాటిని సంపాదిస్తున్నాడు ఈరోజు. ఇలాంటి వాటిని సంపాదించడంలే ఒక సన్యాసుని ఇంటికి పిలిచడము, ఒక భక్తుల్ని ఇంటికి పిలిచడము, ఒక పెద్ద పెద్ద పండితుల్ని ఇంటికి పిలిచడం అనేటువంటిది ఈరోజు ఎవరు చేయడం లేదు. వాళ్ళ ఇంట్లో ఈ విషయ సామాగ్రికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులతో వాడు ఈరోజు సుఖంగా ఉండడం అనేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి దుష్టుడు దాని చేతనే సంతోషిస్తున్నాడు, వాడు దాని చేతనే సంతోషిస్తున్నాడు. ఇదే జీవితం అనుకుంటున్నాడు, ఇదే జీవితము, మనకు ఆ లగ్జరీ లైఫ్ గడిస్తే చాలు, ఇదే జీవితము అనుకుంటున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాడు, సత్పురుషుడు ఏం చేస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇవేమయ్యా మనకు ఈ విషయ సుఖాలు, ఇంద్రియ సుఖాల కోసమైనా మనం వచ్చిండేది అని చెప్పేసి ఆయన సిగ్గుపడుతున్నాడు ఈరోజు. ఎందుకు ఇవే మనకు కావాల్సింది జీవితంలో. రమణ మహర్షి గోచిగుడ్డు కట్టుకొని తిరిగినాడు ఆయన. మరి ప్రపంచాన్ని తన దగ్గర రప్పించుకున్నాడు, ఒంటరిగా వెళ్ళినాడు, ప్రపంచాన్ని తన దగ్గరగా రప్పించుకున్నాడు. ఆయనకి ఏం విషయ సుఖాలు చేసుకున్నాడు ఆయన చెప్పండి? ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా తక్కువే. ఒక ఆత్మజ్ఞాని ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపగలడు అని చెప్తారు. ఆత్మజ్ఞాని అయితే అట్లాంటి ప్రభావాన్ని చూపగలుగుతాడు ఆయన. ఆయన ఏం మాట్లాడినాడు, 9వ క్లాసులోనే ఇంటి నుంచి జంప్ అయిపోయినాడు, అంతే అయిపోయా. ఏం జరిగిందో తెలియదు. భగవంతుని యొక్క పిలుపు లభించింది అతనికి. ఈ పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో అతను 9వ క్లాసులోనే ఆ యొక్క ఆలోచన రావాలంటే ఈరోజు 70 ఏళ్ళైనా రావడం లేదు. హిరణ్యకశిపునికి 70 ఏళ్ళైనా దేవుడు ఎవరు అని తెలియదు. 8 ఏళ్ళకే ప్రహ్లాదుని తెలిసింది దేవుడు ఎవరు అని చెప్పి. ఈరోజు 70 ఏళ్ళైనా వాడికి బుద్ధి రాలే, ఎంత చెప్పినా కూడా బుద్ధి రాలే. దుర్యోధనుడు అంతే. కాబట్టి భగవంతుని యొక్క పిలుపు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు గత జన్మలో రమణ మహర్షి ఏంగా ఉన్నాడో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు, అవతారమే అంటారు. మరి అలాంటిది ఒక 9వ క్లాసు 14-13 సంవత్సరాల పిల్లవానికి ఆ విధంగా అరుణాచల పోవాలని అనిపించడము, అక్కడ పోయిన తర్వాత భగవంతుని ఆలింగనం చేసుకోవడము, మూసినటువంటి గుడి అంతా కూడా, మూసినటువంటి గేట్లన్నీ కూడా తెరుచుకోవడము, మరి ఈ విధంగా జరిగింది అంటే మరి ఏమిటి? కూర్చొని ధ్యాన స్థితిలో ఉంటే కిందంతా అట్ట కట్టుకుని పోవడము, ఎన్ని అనేకమైనటువంటి తేళ్లు ఇవన్నీ కూడా పుడుతూ ఉన్నా కూడా ఆయనకేమి స్పృహ లేకుండా పోవడము, ఇవన్నీ దైవం యొక్క శక్తి లేకపోతే జరగదు. ఒక మానవునిగా ఇవన్నీ మనం అనుభవించలేము. చిన్న చీమ కుడితేనే మనం ఇట్లా అనుకుంటాం. అట్లాంటి స్థితిలో ఉన్నాడంటే అతను ఏం పుణ్యం చేశాడో మనకు తెలియదు. మరి అట్లాంటి పుణ్యాన్ని చేసేటువంటి అవకాశము మన కలియుగంలో దొరికింది. మరి భగవంతుడు మనకి ఏమిస్తాడో నెక్స్ట్ జన్మలో. మరి అట్లాంటి పుణ్యాన్ని మనం ఈరోజు పోగొట్టుకుంటున్నాం. సాయంత్రం ప్రదోష వేళలో ఒక 2 గంటల సేపు భగవంతుని ధ్యానించకుండా పోతే ఇంక నీ జీవితం ఏమైనట్లు, నీకు ఇచ్చినటువంటి మానవ జన్మని నువ్వు ఏం ఉపయోగించుకున్నట్లు, నువ్వు ఏం ప్రవర్తన మార్చుకున్నట్టు చెప్పండి. మానవ జన్మ అంటే నువ్వు నెక్స్ట్ మోక్షానికి అర్హమైనటువంటి జన్మ ఇది. మోక్షానికి దగ్గరగా పోతావు నువ్వు. మోక్షము దారిలో ఉన్నట్లే మానవ జన్మ అంటే ఇంక మోక్షం దారిలో ఉన్నట్లే నువ్వు. ఆ దారి ఎప్పుడైనా కూడా నీకు మోక్షాన్ని తీసుకొని పోతుంది. కానీ ఆ కలియుగంలో చేయవలసినటువంటి నామస్మరణ, ఆ కలియుగంలో చేయవలసినటువంటి ఇట్లాంటి సాధన నువ్వు చేస్తేనే ఆ రోడ్లో కరెక్ట్గా పోతావు, లేకుంటే ఎక్కడో చోటు పక్కన తప్పుకుంటావు ఇంకా. కాబట్టి ఆ విధమైనటువంటి దీన్ని మనము తీసుకోవాలా అని చెప్పేసి ఆ విధంగా మనకు చెప్తుంది. అదేవిధంగా తెలిసిన వాడైన మానవుడు ఆకర్షించే స్వభావం గల ఇంద్రియాల చేత విషయముల వైపు లాగుపడతాడు. అందరికీ తెలుసు ఇంద్రియ సుఖాలు చాలా చెడ్డవి, కానీ తెలిసిన వాడైన మానవుడు ఆకర్షించబడతాడు.
ఇంద్రియాల చేత విషయం వైపు లాగబడతాడు. అట్టి వానికి విచారణ శక్తి కోల్పోతుంది. విచారణ శక్తి కోల్పోతుంది వానికి. ఇంద్రియ సుఖాలకు ఎప్పుడైతే అలవాటు అయిపోతాడో వానికి విచారణ చేసేటువంటి ఇది కూడా లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నేను ఎంతకాలం ఉంటాను, నేను మళ్ళీ ఏం చేయాలా, నాకు ఉండేటువంటి అడ్డంకులేమి, నేను ఎక్కడ పోతాను అనేటువంటి ప్రశ్నలు వాడు వేసుకోడు. కాబట్టి ఇంద్రియ సుఖాలు ద్వారా విచారణ శక్తి కోల్పోయి అదుపు లేని గుర్రాల చేత సారథి పొందే అవస్థను పొందుతాడు. సారథి అనేటువంటిది వాడు బుద్ధి, కళ్యాలు అనేటువంటివి ఇంద్రియాలు, గుర్రాలు అనేవి కోరికలు. ఆ బుద్ధి సక్రమంగా ఇంద్రియాలను ఉపయోగిస్తే గుర్రాలు కరెక్ట్గా పోతాయి, లేకుంటే కరెక్ట్గా పోవాలి. ఆ బుద్ధి చెడిందనుకోండి ఇంద్రియాలు అదుపు తప్పుతాయి. సారథి అనేటువంటి వాడు బుద్ధి, ఆ కళ్యాలు పట్టుకొని ఉంటాడే అది ఇంద్రియాలు, ఈ కోరికలు అనేటువంటి గుర్రాలు. మరి ఇంద్రియాలు అదుపు తప్పినాయనుకోండి కోరికలు విచ్చలవిడిగా పెరిగిపోతాయి. ఆ కోరికలు తీర్చుకునేటువంటి దాంట్లో వాడు విషయాసక్తిలోకి వెళ్ళిపోయి తన యొక్క స్వస్వరూపాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతాడు. సో దాంతో వాడు 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ మానవ జన్మ రావాలంటే నువ్వు ఏం కష్టపడాలో తెలియలేదు. కాబట్టి మనము అజ్ఞానముతో నిర్లక్ష్యముతో మనం ఈ విధంగా చేస్తున్నాం. ఈరోజు ప్రతిదీ కర్మ అనకూడదు. ఇప్పుడు నువ్వు పోయి యాక్సిడెంట్ అవుతావు, హెల్మెట్ పెట్టుకొని పోయింటే యాక్సిడెంట్ కావు. దీన్ని నా కర్మ అంటే అక్కడ నిర్లక్ష్యం ఉంటుంది. కొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి. ప్రతిదానికి కర్మను ఆపాదిస్తుంటాడు, ఆపాదిస్తూ ఉంటాడు. కరెంట్ ఉందిరా అని చెప్పేసి వైర్ ముట్టుకుంటే ధ్యానం లేదా నీకు, కరెంట్ ఉండేది. కాబట్టి ప్రతిదానికి మనము కర్మను చేయకూడదు. కర్మ అనేటువంటిది కొన్ని చోట్లే పనిచేసేది, కొన్ని చోట్ల నిర్లక్ష్యం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు రోడ్డు యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఏం దేవుడు కల్పిస్తున్నాడా? మన నిర్లక్ష్యం. మొబైల్ పెట్టుకొని పోయేది, మొబైల్ మాట్లాడుకుంటూ పోయేది, ఇది చేయడం వల్ల ఈరోజు రోడ్డు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అజ్ఞానం వల్ల మన స్వస్వరూప స్థితి మనకు తెలియకుండా పోతుంది. జ్ఞానం పెంచుకో అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. జ్ఞానం పెంచుకోకుండా అజ్ఞానంతో ఉండి యాలో నా జ్ఞానమే లేదనేది. వీడికి వచ్చి కూర్చుంటే కదా ఏదో జ్ఞానం వచ్చేది. ఏదో ఎక్కడన్నా జరిగితే ఇప్పుడు కూర్చుంటే కదా, ఏదో యూట్యూబ్లో వచ్చేటువంటి ఏమైనా చూస్తే కదా. ఎప్పుడు సీరియల్ చూసుకుంటే అంటే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఆ విధంగా అదుపు లేని గుర్రాల చేత సారథి పొందే అవస్థ పొందుతాడు. సో మనస్సుతో పాటు పంత్రేంద్రియాలు వాటి విషయాల పట్ల ప్రవర్తించినప్పుడు ప్రాణుల పూర్వ సంకల్పానికి అనుగుణంగా మనస్సు చెలిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు ఏ ఇంద్రియ సంబంధమైన విషయాలను సేవించగోరుతుందో ఆ విషయాల పట్లే ఆసక్తి కలిగిస్తుంది. మనసుని ఏ విధంగా అయితే మనం ట్యూన్ చేసినామో అది ఆ విధమైనటువంటి కోరికలను మనకు తెప్పిస్తుంది అన్నమాట. వాటి అనుభవం ముందు మనసు ప్రవృత్తి కలుగుతుంది. కాబట్టి ఇంద్రియానికి కలిగే అనుభవాల ద్వారా మనిషి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళిపోతుంది. నివృత్తి మార్గంలోకి వెళ్ళకుండా ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఇంద్రియాల ద్వారా మనకి ఏమైతే అనుభవాలు కలుగుతాయో వాటిని కోరికలుగా తర్వాత అది మనసు తీర్చడానికి అవకాశం అనేటువంటి కలుగుతుంది. కాబట్టి అనంతరం మానవుడు సంకల్పం అనే విషయం బీజం గల కాముని యొక్క విషయాలనే బాణాలచే కొట్టబడతాడు. అగ్ని పట్ల లోభముతో పురుగు అగ్నిలోకి పడిపోతుంది. మిడత చూడండి, అంత అగ్ని తిరిగి దాంట్లోకి పడిపోతుంది, దానికి ఆకర్షించబడిపోతుంది. అదేవిధంగా మనం కూడా ఆకర్షించబడిపోతున్నాము, ఆ లోభంలోకి పడిపోతున్నాము. అది లేకపోతే మనం ఉండలేమేమో, ప్రపంచంలో ఇవి లేకపోతే మనం ఉండలేము అనేటువంటి ఇది వచ్చేసింది. ఈరోజు అంత అసూయ కలుగుతుంది. దుర్యోధనికి అదే కదా అసూయ. ఆయనకుండే మైసభ నాకు లేదు, ఆయనకుండే సంపద నాకు లేదు, వాళ్ళని ఎట్లన్నా కూడా తరిమేయాల్సిందే అని చెప్పేసి అసూయతో వాళ్ళని ఆ విధంగా తరిమేసినాడు. పాండవులందరినీ కూడా కుట్రపూరితంగా తరిమేసినాడు. అదే కదా, అదే ఆయన మామూలుగా ఉండింటే మహాభారతం జరిగేదే కాదు. కాబట్టి ఆ విధంగా మనము లోభాగ్నిలోకి పడిపోతున్నాము. లోభం అంటే ఏమి? ఇది లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి ఆ విధంగా ఉండు.
ఇంట్లో నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఇట్లా నాకు 5 గంటలకే కాఫీ లేకుంటే నేను ఉండలేను, ఇవ్వాల్సిందే అంటాడు. ఏం 5:05కి ఇస్తే తప్పేముంది? తాగడు ఆయన. 5:05కి ఇవ్వకూడదు, నాకు 5కి ఇవ్వాలి. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఒక ఆయన చెప్పింది నాకు కోడలు, ఎందుకు సార్ మేము అత్తలను బాధిస్తామంటే, ఇదే సార్ మా అత్త 5 గంటలకు కాఫీ ఇవ్వాలా, నేను ఏం సాయాలనా, ఏం పిల్లలు వస్తారో ఒక పక్క వాళ్ళని ట్యూషన్కి పంపించాలా, అక్కడ పంపించాలా, 5:05కి ఒకసారి ఇస్తే నాకు వద్దు, 5:05కి ఇచ్చినావు అంటుంది. ఏం చేయాలి సార్, వీళ్ళని అనాథాశ్రమంలో పెట్టలే, వేడివేడిగా ఇవ్వాలి, అది కూడా వేడివేడిగా ఇవ్వాలా, లేకుంటే వీళ్ళని అనాథాశ్రమంలో పెట్టాలా, ఏడ పెట్టాలి చెప్పండి సార్, మీరేం చెప్తారు, అత్తల్ని బాగా చూసుకోండి అని చెప్పేసి. వీళ్ళు ఇంత రోజంతన్నా మారకపోతే ఇట్లా సార్, మాకు రోజంతన్నా మారకపోతే ఈ మోడర్న్ సొసైటీలో కొద్దిగా వాళ్ళు మారరు, ఏం చెప్పినా మారరు. వాళ్ళకి 5 గంటలకు కాఫీ లేకపోతే గట్టిగా వస్తా అంటారు. మరి అట్లా అది కాదు, కొద్దిగా మారాలి కదా, కోడలికి అనుగుణంగా నువ్వు మారాలో వద్దా? కోడలు నేను చూసుకునేదానికి ఒక 5 నిమిషాలు అటో ఇటో అవుతుంది, లేదా లోపలికి పోయి చేసుకోవాలి. ఏమి కాదు, ఒకవేళ చిన్న జబ్బు వచ్చింది అనుకోండి, డాక్టర్ వద్ద ఏం చేస్తాను, ఏం చేస్తావు? తాగుతావు నువ్వు, అప్పుడు తాగు కదా. కాబట్టి మనం ఏమిటంటే ఆ విధంగా చూసుకో, దాన్ని మారాలి, కొద్దిగా మారాలి. ప్రతిదాన్ని మనము చెప్పాలంటే అయ్యలేదు. సంసారంలో అన్ని దోషులకి తూట్లు ఉన్నట్లే అన్ని సంసారాల్లోనూ ప్రాబ్లంలు ఉన్నాయి. యా సంసారం బాగుందని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు అన్ని సంసారాలు అట్లే. మీ ఇంట్లో సమస్య లేదా అంటే తిండికి చెప్తారు, వాళ్ళు కూర్చుంటే తిండికి చెప్తారు, 100 చెప్తారు వాళ్ళు. తక్కువ ఉంటాయేమో కానీ సమస్య లేని ఇల్లు అంటూ ఏది లేదు ఈరోజు, సమస్యలు లేని ఇల్లు అంటూ ఏమీ లేదు. కాబట్టి అటుపై యథేచ్ఛగా ఆహార విహారాల చేత మోహితుడై మహామోహమయమైనటువంటి విషయ సుఖంలో మునిగిపోతాడు, తన్ను తాను తెలుసుకోలేడు. కాబట్టి ఈ విషయ సుఖంలో మునిగిపోయినామంటే మళ్ళీ అక్కడి నుంచి ఆధ్యాత్మికతలోకి రావడం చాలా కష్టం అన్నమాట. అక్కడి నుంచి రావడం అనేటువంటిది చాలా కష్టం. ఈ ఇంద్రియ సుఖాలకు, విషయ సుఖాలకు వశమైనటువంటి మనస్సు, వశమైనటువంటి బుద్ధి, ఇవన్నిటిని మార్చుకొని ఆధ్యాత్మికలోకి రావాలంటే చాలా ప్రయత్నపూర్వకంగా జరగాల, కర్మ ప్రయత్నపూర్వకంగా జరగాల. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతోనే భౌతికమైనటువంటి సుఖం మనకు లభిస్తుంది. భౌతిక సుఖంతో మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. ఆధ్యాత్మికంగా ఉండేవాళ్లే ఈరోజు అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. ఏ సమస్యలైనా పరిష్కారం చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతున్నారు. వాళ్ళే శరీరాన్ని అదుపులో పెట్టుకున్నారు, మానసికంగా బలంగా ఉన్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనకు శరీరాన్ని బలంగా ఉంచడమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉంచి మనకు వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొనే విధంగా తయారు చేస్తుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. మరి ధర్మరాజు ఏమాత్రము చలించడం లేదు. ఏమాత్రము ఆయన చలిస్తున్నాడా? నాకు ధనం కావాల్సింది మిమ్మల్ని పోషించడానికి అయ్యా నేను అడిగింది, నాకేం ధన వ్యామోహం ఉండాలని నేనేం అనలేదు. మిమ్మల్ని పోషించాలి కదా కనీసము. బ్రాహ్మణులు నా దగ్గరకు వచ్చినారు అంటే వాళ్ళకు ఎంతో వాళ్లకు ఆహారాన్ని, పానీయాన్ని, గౌరవాన్ని, సత్యవాక్కుల్ని అందించాలి కదా అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను తప్ప ఆ విధంగా నేను చెప్పలేదని చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా లాగబడతాడు. కాబట్టి మనసు ఆసక్తి అవుతుంది. అనంతరం మానవుడు సంకల్పం అనే బీజం గల కాముని యొక్క విషయాల చేత కొట్టబడతాడు. కాబట్టి అటుపై యథేచ్ఛగా ఆహార విహారాలచే మోహితుడై మహామోహమయమైనటువంటి విషయ సుఖంలో మునిగిపోతాడు. కాబట్టి ఈ విధంగా అవిద్య, కర్మ, తృష్ణల చక్రం వలె సంసారంలో తిరుగుచూ వివిధ యోనులందు పడుతున్నాడు, వివిధ జన్మలందు పడిపోతున్నాడు. ఎప్పుడైతే అవిద్య ఉంటుందనుకోండి, అవిద్య అంటే మన జ్ఞానం లేకుండా పోవడం, కర్మలు సక్రమంగా చేయలేదనుకోండి, తృష్ణ విపరీతమైనటువంటి ఆశ, దీనివల్ల ఏమవుతుంది? సంసార చక్రంలోనే తిరుగుతూ పోతాడు. ఒకదాని నుంచి సంసార చక్రంలోనే తిరుగుతూ వెళ్ళిపోతాడు. 84 లక్షల జీవరాశుల్లో పడిపోతాడు. మళ్ళీ తిరిగి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు అన్ని ప్రాణులు ఆకాశంలో, జలంలో, భూమి మీద మరలా పుడతానే ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. ఇప్పుడు ఉండే బ్రహ్మ శాశ్వతం కాదు. ఆయన ఇంకో బ్రహ్మ వస్తాడు, మళ్ళీ ఇంకో బ్రహ్మ వస్తాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడు నెక్స్ట్ దానికి. కాబట్టి అట్లా మారుతూనే ఉంటారు, పొజిషన్స్ మారుతూనే ఉంటారు వాళ్ళంతా కూడా. ఆ శక్తి రూపం, మన శక్తి యొక్క రూపం, మన ఆత్మ యొక్క రూపాన్ని సంతరించుకుంటుంది.
ఆ రూపాన్ని సంతరించుకొని మళ్ళీ దేవతలంతా మారుతుంటారు, దేవతలంతా మనుషులుగా వస్తారు, మనుషులంతా మళ్ళీ దేవతలు అవుతారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి రమణ మహర్షిగా వచ్చినాడు, రమణ మహర్షి నుంచి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిగా అయిండొచ్చు. ఇట్లా ఈ విధంగా జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక చక్రం. ఇది ఆ చక్రంలో మనం ఉండాలి. కానీ ఈ సంసారం అనే చక్రంలో పోతే వేరే చక్రంలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఆ చక్రంలో మనం పడిపోయినామంటే ఈ చక్రంలోకి రావడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి అవిద్య వలన, కర్మ వలన, తృష్ణ చేత చక్రం వలె సంసారంలో తిరుగుతూ వివిధ యోనులందు పడుతున్నాము. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు, పిపీలికం వరకు అన్ని ప్రాణులు ఆకాశంలో, జలంలో, భూమి మీద మరల పుడుతున్నారు. అంటే వీళ్ళన్నింటినీ నడిపించేటువంటి శక్తి ఆ విధంగా చేస్తూ ఉంది. ఈ విధంగా నడిపించేటువంటి శక్తి ఎవరు? లలితా భట్టారిక. ఆమె నడిపిస్తూ ఉండేది అందరినీ కూడా. ఆమె అందరినీ నడిపిస్తుంది. అజ్ఞానులైన మానవుల గతి ఏ విధంగా ఉంటుంది? ఇక ధర్మం నందు, శ్రేయస్సునందు తత్పురుషులై మోసాశక్తి గల వివేకుల గతిని గురించి చెప్తాను విను. అజ్ఞానులైన మానవుని గతి ఏ విధంగా ఉంటుందో, ఇంకా ధర్మం నందు, శ్రేయస్సునందు తత్పురుషులై మోసాశక్తి గల వివేకుల గతి ఎలా ఉంటుందో నేను చెప్తాను చూడు. అజ్ఞానుల గతి ఎలా ఉంటుంది? వివేకులైనటువంటి గతి అంటే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే ధర్మాన్ని కోరుకుంటారో, శ్రేయస్సును కోరుకుంటారో, మోక్షాశక్తిని కలిగి ఉంటారో, మోక్షాశక్తి కావాలనుకుంటారో వాళ్ళు వివేకులు అంటారు. వాళ్ళ గతి ఎట్లుంటుంది, వీళ్ళ గతి ఎట్లుంటుంది నేను చెప్తాను. కర్మను చేయి, విడిచిపెట్టు అని వేదవాక్యం. అందువలన ఈ ధర్మాన్ని అభిమానంతో నేను చేస్తున్నాను అనే భావముతో చేయరాదు. కర్మను చేయాలా, కానీ కర్మ ఫలితాన్ని వదిలేయాలి. కర్మను వదిలేయకూడదు, కర్మ ఫలితాన్ని వదిలేయాల. యజ్ఞము, అధ్యయనము, ధ్యానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోభం లేకుండా ఈ 8 ధర్మ మార్గాలు చూడండి. యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోభం లేకుండా ఇవి ఉన్నాయంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నట్లే. ఇందలి మొదటి 4 యజ్ఞాధ్యయనం, తపస్సులు పితృయానంలో ఉంటాయి. వీటిని సకాలంలో ఆచరిస్తే పితృయాన మార్గంలోకి తీసుకుపోతాయి. 4 ఏవి? యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు. అధ్యయనం అంటే ఇదే అధ్యయనం. నెక్స్ట్ పితృయాన మార్గంలోకి తీసుకుపోతాయంట. అగ్నిహోత్రాది కర్మలు అవశ్యనీయాలు. అభిమానాన్ని విడిచి కర్తవ్య బుద్ధితో చేయాలి. ఏ విధంగా చేయాలంటే కర్తవ్య బుద్ధితో చేయాలి. కర్మ ఫలితాన్ని వదిలేయాలి. కర్మను చేస్తూ పోతుండాలి. కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఎప్పుడు కూడా మనం చేస్తే డిపాజిట్ వస్తూ ఉంటుంది మనకి. కాబట్టి కర్మ ఫలితాన్ని ఎప్పుడు ఆశించకుండా కర్మను చేయాలి, కానీ కర్మను విడిచిపెట్టకూడదు అని చెప్పేసి అద్భుతంగా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. విలక్షణ పదభ్రష్టం మాత్రాహీనం తీర్పువై సర్యం చెమ్మితాదేవ నారాయణ నమోస్తుతే. మంగళ రామ సీత రామ